అందరికీ నమస్తే. రియల్ ఎస్టేట్ పడిపోవడంలో హైదరాబాద్ నెంబర్ 1 ఫస్ట్ ప్లేస్ వచ్చింది మన తెలంగాణ. దేశమంతా ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, అసలు ఏ పర్సెంటేజ్ పడిపోయిందా పెరిగిందా అనే విషయాలపైన ఒక సంస్థ సర్వే చేసింది. సర్వే చేస్తే సర్వేలో మన తెలంగాణలో మన హైదరాబాద్లో 47% పడిపోయిందంట. ఇండ్ల కొనుగోళ్ళు అమ్మకాలు 47% అంటే 100 ఇండ్లు అమ్ముతారు ఒకప్పుడు అనుకుంటే ఇప్పుడు 53 ఇండ్లే అమ్మిండ్రు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఒక సంవత్సరం మొత్తం చెప్పేది. పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు, ఈ మార్చి వరకు, ఈ రోజు వరకు ఉన్న డాటా అది. అసలు పోనీ మన దగ్గర లేని రియల్ ఎస్టేట్ ఎక్కడ పోయింది, అది కూడా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. మన దగ్గర పోయిన రియల్ ఎస్టేటు లేదా మన దగ్గర చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎటు పోయినరు, ఏం చేస్తున్నారు, అది కూడా డాటాలో బయటపడ్డది. ఇక్కడ చూస్తే మొత్తం 47% డౌన్, 47% డౌన్. అందుకే గవర్నమెంట్ కూడా 6,000 కోట్ల రూపాయలు పడిపోయినాయి. 6,000 కోట్ల రూపాయల ఇన్కమ్ పడిపోయింది రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ప్రభుత్వానికి. ఇట్లాంటివన్నీ పడిపోయే అప్పులు చేసి లాస్ట్కి అప్పులు పుడతలేవు, మనల్ని ఎవరు నమ్ముతలేడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది. మనతో పతారా ఉంటే అప్పులు ఇస్తారు. మనం దివాలా తీసినామని ప్రచారం చేసుకున్నాం అనుకో, అప్పులు రావు. ఇప్పుడు దివాలా తీసినామని మనమే ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి అప్పులు వస్తలేవు. కానీ అప్పులు చేయాల్సిన గ్యారెంటీడ్ అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెట్టారు, ఆర్బీఐ నుంచి బాండ్స్ పెట్టి తీసుకొచ్చి అప్పులు తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఏం అప్పులు వస్తలేవు అని అంటే ఉత్త పుక్కడి కావాలి అప్పులు. ఇళ్ళకు పలానా భూములు తనఖా పెట్టుకోవాలి, అప్పులు తీసుకోవాలి. అవి అప్పులు తీసుకునే లెక్కలకు రాకూడదు. దొంగతనంగా అప్పులు పుడతలేవు, అఫీషియల్గా అప్పులు పుడుతున్నాయి గవర్నమెంట్కి. అప్పులు ఎక్కువ తీసుకొని దాన్ని మర్పినికి అట్లా మాట్లాడుతున్నారు. సరే చూద్దాం. అందుకే నేను హైదరాబాద్ ఫస్ట్ ర్యాంక్ అని పెట్టినా. ఎందుకు ఫస్ట్ ర్యాంక్ పెట్టినా అంటే ఇక్కడ చూడండి ఎంతెంత పడిపోయింది, ఎక్కడెక్కడ ఎట్లా ఉంది అనేది ఒక చార్ట్ వచ్చింది. ఏంటంటే హైదరాబాద్ 47%, ముంబై 36% పడిపోయింది, నవీ ముంబై -7% మైనస్, కోల్కతా 28% మైనస్, థానే 27%, ఢిల్లీ 10% మైనస్, చెన్నై -10%, బెంగళూరు 10% ప్లస్. మొత్తం ఈ సిటీస్లో బెంగళూరులో 10% ప్లస్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 10% బిజినెస్. 100 ఇండ్లు అమ్మే కాడ 110 ఇండ్లు అమ్మిరాలు. వాళ్ళు బెంగళూరు ఎక్కడ పోయింది, బెంగళూరు ఎట్లా పెరిగింది, మనకి ఎందుకు తగ్గింది? పక్క రాష్ట్రమే కదా బెంగళూరు అంటే, మన కర్ణాటకనే కదా. అసలు కర్ణాటకను తలదన్నే రియల్ ఎస్టేట్ బిజినెస్ మన దగ్గర. కర్ణాటక తలదన్నే బిజినెస్ హైదరాబాద్. బెంగళూరు వ్యాపారస్తులే వచ్చి హైదరాబాద్లో బిజినెస్ చేసారు. అసలు చాలా వరకు బెంగళూరులో పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు, లేకపోతే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే ఇదైతే సేఫ్. మన దగ్గర హైదరాబాద్లో దక్కన్ పీఠభూమి, ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సేమ్ టైం రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దందాలు చేస్తుంటారు ఇక్కడ. ప్లస్ మన దగ్గర బెంగళూరు మొత్తం ట్రాఫిక్ సిటీ, మన దగ్గర ట్రాఫిక్ ఉండదు, మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇదంతా హైదరాబాద్ ప్లస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. అది రేవంత్ రెడ్డి చేసిన అంటే కాదు, ఎప్పటి నుంచో ఉన్న మన బ్రాండ్ ఇమేజ్ కొనసాగుతూ నిజాం కాలం నుంచి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అప్పటి నుంచి కొనసాగుతూ పరిపాలన చేసిన వాళ్ళంతా కొనసాగిస్తూ వచ్చిండ్రు. ఈ మధ్యనే డ్యామేజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆయనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇట్లాంటివే మొత్తం దివాళా తీసినామని చెప్పడంతోనా ఇట్లా. మన బెంగళూరులో 10% ప్లస్ ఎట్లా అయింది, మన దగ్గర 47% మైనస్ అయింది, బెంగళూరులో 10% ప్లస్ ఎట్లా అయింది? నిజంగా కూడా ఇప్పుడు జీరో. అసెంబ్లీలో పెద్ద చర్చ జరుగుతుంది, అసెంబ్లీలో రియల్ ఎస్టేట్ గురించి. ఈయనేమన్నాడు వినండి. लेकिन मैं ये भी कहूंगा सर, रियल एस्टेट हैदराबाद का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट, थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स सर. आई डोंट नो how are we going to rescue this real estate? ఏమన్నారు? అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు హైదరాబాద్లో కొలాప్స్ అయిపోయింది రియల్ ఎస్టేట్ బిజినెస్. కొలాప్స్ ఎందుకు కొలాప్స్ అయిపోయిందంటే థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎవరికి? హైడ్రాకు, తర్వాత మూసీ ప్రక్షాళన అని ఇండ్లు మొత్తం పడగొడుతుంటే రియల్ ఎస్టేట్ ఇటీఎల్ వస్తుంది, అందుకని థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఇక కుత్బుల్లాపూర్ వివేక్ కూడా మాట్లాడండి, అది కూడా వినండి. అవునా అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను సార్, మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సరే, కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి
మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. ఏమంటున్నాడు వివేక్ గారు ఎమ్మెల్యే? మార్పు కావాలని కాంగ్రెస్కి ఓటేసి లాస్ట్కు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది వేణుగోపాల్ రెడ్డి అని ఒక బిల్డర్ అని చెప్తున్నాడు. మనం పోయినాం వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి, వాళ్ళ సిస్టర్ చెప్పింది ఆ మాటలు మనకు. అసలు ఏమైంది మరి? అసలు బాగు కూడా చేయలేకపోతుందా గవర్నమెంట్? బాగు చేసేందుకు ప్రభుత్వం దగ్గర కార్యాచరణ లేదనే చెప్పాలి. అసలు దీని ఎఫెక్ట్ ఎంత ఉందంటే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ మొత్తం పడిపోయింది. చాలామందికి ఉపాధి లేకుండా అయ్యింది. బెంగళూరులో ప్లస్ ఎందుకు అయిందంటే మనోళ్ళు పోయి కూడా బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆడ విల్లాస్ కడుతున్నారు. ఇంకా చాలామంది నాకు మొన్న చెప్తున్నారు, ఈ కనిగిరి, గుంటూరు, ప్రకాశం జిల్లా కనిగిరి ఆ ఏరియాలో మొత్తం మన తెలంగాణలో తిరుగుతురట. ఏంది అంటే ఆడ మొత్తం భూములు 10 లక్షలు 7 లక్షలకు భూములు ఉన్నాయి, అవి అడ్వాన్స్ చేయాలి, తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకోవాలి, మారుబేరం పెట్టుకోవాలి. తర్వాత అమరావతిలో అపార్ట్మెంట్స్ కడుతున్నారట మనోళ్ళు పోయి, తెలంగాణలో. ఇంకా ఆంధ్ర బిల్డర్స్ అయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ ఆంధ్రాకి వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ వద్దు అని, ఇక్కడ సేఫ్ కాదు, ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని. అంటే ఎవరికి నమ్మకం కలిగించే ఒక రేవంత్ రెడ్డి గారిని నమ్మి, ఈ గవర్నమెంట్ని నమ్మి ఒక 100 కోట్లు పెట్టుబడి పెడదాం, లేకపోతే ఒక 10 కోట్లు పెట్టుబడి పెడదాం అని మధ్యతరగతి బిల్డర్స్ కూడా కనీసం పెట్టుబడి పెట్టే ధైర్యం చేస్తలేరు. ఏమేదో తెలియదు, ఒక రాజకీయ సుస్థిరత లేదు తెలంగాణలో, ఎప్పుడేమేదో తెలియదు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉంటుందో తెలియదు, ఈ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇట్లా మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా డమాల్ అన్నది. అసలు ఇప్పుడు గల్లీలో మనకు చాలామంది ఏజెంట్లు పనిచేస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ దాని మీద ఆధారపడి బతుంది. వాళ్ళు మొత్తం రోడ్ల మీద పడ్డారు. కొంతమంది అయితే ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళే, మా ఫ్రెండ్సే, ఒక 2-3 కలిసి ప్రాడుకున్నారు అప్పు సప్పు చేసి. దీన్ని అమ్ముకుంటే మనిషికో 40,000 50,000 వస్తాయని. సంవత్సరంన్నర అయింది పెట్టి, ₹1 కూడా రిటర్న్ వచ్చేది కాదు. అప్పు ఇంట్రెస్ట్ మీద పడుతుంది అప్పుకు. అసలు కొన్న రేటు కూడా అమ్మే పరిస్థితి లేదు. అక్కడక్కడ మన దగ్గర ఎకరా 5 లక్షలు 6 లక్షలు తక్కిస్తామంటే కూడా ఎవరు కొంటలేరు. అమ్మేతో అర్జెంట్ వాళ్ళు అమ్ముకుందామంటే కొంటలేరు. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏంది అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది? కావాలని రియల్ ఎస్టేట్ మొత్తం డమాలనిపించిర్రా? మొత్తం తెలంగాణలో రియల్ ఎస్టేట్ పండబెడితే ఏమొస్తుంది? పోనీ ఏమైనా రేట్లు తగ్గినాయి, అందరు కొంటున్నారా మనోళ్ళు అంటే అట్లా కూడా మనకు ధైర్యం సరిపోతలేదు. ఇంకా తగ్గుతావేమో, అసలు ఇంకా పోతుందేమో, రియల్ ఎస్టేట్ పాతాలని పోతుందేమో. అసలు ఏం లేదు, రియల్ ఎస్టేట్ జీరో ఉంది. ఇప్పుడు కొనాలనుకున్నకు కొద్దిగా బెటరే ఇప్పుడు, కానీ ధైర్యం సరిపోతలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు, ఏం రూల్ తీసుకొస్తో తెలియదు. ఇప్పుడు ఇన్ని దరిద్రాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు భూముల ధరలు పెంచుతారంట, రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారంట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. ఏముంటుంది ఇంకా? వీళ్ళు బంగారు బాతుగుడ్డును కోదమని చూస్తున్నారు. స్టోరీ తెలుసు కదా, రోజొక గుడ్డు పెడుతుంది, కోడి అయినా బాత అయినా. మరి రోజొక గుడ్డు ఏంది, ఒకటేసారి పొట్ట కోసేస్తే 10 గుడ్లు వస్తాయి కదా, మొత్తం 10 గుడ్లు ఒకేసారి తినొచ్చు కదా అని చెప్పేసి కోస్తే ఏమవుతుంది, పానం పోతుంది, గుడ్లు రావు. ఇప్పుడు మన దగ్గర అదే నడుస్తున్నది. ఇప్పుడు పైసలు కావాలి, ఆ ఎల్ఆర్ఎస్ అని చెప్తలేరు. నువ్వు ఫస్ట్ పైసలు కట్టేసిపో, నీకు ఫ్లాట్ ఉందో లేదో ఏడుందో మేము చూసుకుంటాం, తర్వాత చూసుకుందాం పైసలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలి. రియల్ ఎస్టేటే మొత్తం నాశనం అయిపోయిందంటే మొత్తం భూముల ధరలు పెంచి రిజిస్ట్రేషన్ ధరలు పెంచి ఏం చేస్తారు? ఎనీవే, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవాలని ప్రభుత్వమే కోరుకుంటుందని వాళ్ళ అడుగుల మడి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు భూముల ధరలు పెంచడం, రిజిస్ట్రేషన్ ధరలు పెంచడం దానికోసమే. ఎల్ఆర్ఎస్ ముక్కు విండి వసూలు చేస్తున్న దానికోసమే. మొత్తం నాశనం. ఇంకా రేపు భూభారత్ వస్తే ఇంకా కొత్త చేస్తాయంట. మొత్తం సర్వే చేసే భూమి కొనాలి, ఇంకా 1,00,000 పంచాదులు, అసలు కొనేవాడు కూడా కొన్నాడు ఆయనతో. ఎనీవే, ప్రభుత్వ వైఫల్యం, రియల్ ఎస్టేట్ పడిపోనికే లక్షల మంది, సిమెంట్ షాప్ అయినా నడవదు, షాపులు రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన షాపులు, రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన చిన్న షాపులు, రోడ్ల మీద ఛాయామత అయినా రకరకాలుగా చేసేవాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, ఇట్లా మొత్తం దివాలా తీసింది. ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి పని చేసుకుని చాలామంది ఉంటారు. బండలు వేసేవాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ బెంగళూరు పోతున్నారట పని చేసుకోనికి. ఇప్పుడు బెంగళూరు పోయినట్టు చాలామంది. ఆడ పని బాగుంది, ఇక్కడ పని లేదని చెప్తున్నారు. ఇక బతుకు తెరువు లేకుండా మనకు బతుకు తెరువు లేదు, పక్క రాష్ట్రం హైదరాబాద్కి వస్తే ఎట్టని బతుకుతాను బై అనుకుని హైదరాబాద్కి వస్తే వానికి బతుకు తెరువు లేదు, ఎవ్వరికి బతుకు తెరువు లేదు. బతుకు తెరువు మొత్తం జీరో వేసేసినారు, ఏందో తెలియదు.
ఎందుకో. ఎనీవే ప్రభుత్వ వైఫల్యం ఒక్క రియల్ ఎస్టేట్ రంగం వ్యవహారం చూస్తే మనకు అర్థమైపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.